20వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రామీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యతర్బాను ప్రతిష్టపరచిరి. మళ్ళా చదువుతున్నాం, ఒకసారి చూడండి. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రామీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యతర్బాను ప్రతిష్టపరచిరి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఎన్నో ప్రకటనలు ఉన్నాయి, విశేషంగా ఉద్యోగాల కోసం నాయన 23వ తారీఖు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు బలపరచండి ప్రభువా. మీ జ్ఞానము, మీ వివేచన ఇవ్వండి. మీ సహాయం ఇచ్చి బిడ్డలకు మంచి భవిష్యత్తు కోసం వారు కష్టపడినవి జ్ఞాపకానికి తీసుకొని రండి. మా దేవ, మా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా దేవ, మా తండ్రి అయా, ఆరాధనకు మధ్య కోరికలకు ఏది ప్రకటన చేసినా ఆ ప్రకటన నాయన విని ప్రకటన కట్టుబట్టడానికి కావలసిన కృపనివ్వండి. మా దేవ, మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదువుబడిన లేఖనములో నుంచి మమ్మల్ని బలపరచండి. వాక్యము ద్వారా మేము హెచ్చరించబడినట్లు, పురికొల్పబడినట్లు, వాక్యముతో మేము ఆనంద గానాలతో వెళ్ళటానికి ప్రభు వాక్యమైన మీరు మమ్మలను నాయన ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని మమ్మలను నాయన అయ్యా మీ చేతుల్లో అప్పచెప్పుకుంటూ అల్పుడనైనా నన్ను మరుగుపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖనం యెహోషువ మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు, పనివాడుగా ఉన్నాడు, మాట తప్పని వాడుగా ఉన్నాడు. యెహోషువను అక్కడ ఉండయ్యా అంటే అక్కడే ఉన్నాడు. కాదండి, మీరు లోన ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాం అన్నా. యెహోషువ, నేను సినాయి పర్వతం మీదకి వెళ్తున్నా, నువ్వు మధ్యలో ఉండు అంటే, నువ్వు పైకి పోవటం ఏందయ్యా, నేను కూడా సేవకుడులా అంత అయ్యా కదా అని అనలా. యెహోషువకు ఏ మేర ఇచ్చాడో ఆ మేర ఖచ్చితంగా పెద్దలకు లోబడ్డాడు. ఉన్నముంటే ఉన్నాడు, రమ్ముంటే రమ్మన్నాడు, వచ్చాడు. వీళ్ళు యుద్ధం చేయంటే నాకు యుద్ధం చేత కదా, వాళ్ళకి ఏం యుద్ధం తెలుసు? యుద్ధం తెలుసా? యుద్ధం చేయి అన్నాడు. అదేందయ్యా, నువ్వేమన్నా కొండకి ప్రార్థన చేయటం, మీ అన్నని ఇంకొక ఆయన్ని పెట్టుకొని ప్రార్థన చేయటం, మేము వెళ్ళి యుద్ధం చేయటమా? నువ్వేమన్నా కమ్మగా మందిరంలో ఉండి ప్రార్థన చేయటం ఇట్లా అనుకుందాం కాస్త. మేము వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అవి చేస్తే మమ్మల్ని అనరా, మమ్మల్ని మాట అనరా అని అనలా. అమ్మ కొంచెం ఎత్తుకోవచ్చు, ఎవరైనా మనం ఎత్తుకోవచ్చు, కొంచెం అటు ఇటు ఇది చేసుకో, తప్పేం కాదమ్మా. వాళ్ళు బాగా ఎక్కువ చేస్తారు, బాగా చేయని పిల్లలు మాటలు రాదంటాం. ఎక్కడున్నా? కొండ మీద ఉన్నావు. నువ్వు వెళ్ళి మందిరానికి వెళ్ళటం, మేము పని చేయటం అయింది అన్నట్లుగా యెహోషువ ఎప్పుడు అనలా, ఎప్పుడు మాట తప్పలేదండి. యెహోషువ ఒక పరిచారకుడుగా, తను ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా, ఒక పనిమంతుడుగా, ఒక లోబడేటువంటి తత్వంలో ఉన్నాడు. అందుకే దేవుడు మోషే చనిపోయేటప్పుడు, చనిపోకముందు కుమారులు ఉన్నారు, రండి అబ్బాయి మీరు చూసుకోండిరా, నా తర్వాత యెహోషువ ఉంటే ఉన్నాడు, ఏదన్నా మా బిడ్డలు కదా మీరు వెళ్ళి పని చేస్తుంటే యెహోషువకు నేను ఒక మాట చెబుతాలే అని అనలా. మోషే అనలా. దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే యెహోషువను అభిషేకించు, మోషే యెహోషువను వాడుకో, మోషే నీ తర్వాత నడిపించేటువంటి నాయకుడు అవసరం మోషే. ఇది నిద్రపోయే స్థలం కాదు. ఒకసారి విశ్రమాన్ని గురించి చెబుతాను నేను. విశ్రమించడం అంటే ఏంటో, 2 విశ్రమాలు ఉంటాయి.
వాటి గురించి చెప్పేటప్పుడు అందరు కుర్చీలు ఇస్తాం, అందరు అప్పుడు నిద్రపోలేరు, కొంచెం కొద్దిగా నిద్రపోక. నిద్రపోతే అంటే ఓపెన్గా చెబుతున్న బైబిల్లో జాగ్రత్తగా వినకపోయినా, జాగ్రత్తగా ఉండకపోయినా మనం కొంచెం అజాగ్రత్తని ఇంటికి తీసుకెళ్తాం. అది తీసుకెళ్ళి ఎవరో ఒకరు పెట్టేస్తాం. అజాగ్రత్త అంటే ఏం లేదు, మన వల్ల శాపం ఇంటికి వెళ్ళకూడదు, మన వల్ల ఆనందం పోవాలా, మన వల్ల ఆశీర్వాదం పోవాలా, మనం వల్ల ఆ కుటుంబానికి ముందు మన కుటుంబానికి ఏం కావాలా? దీవెన కుమ్మరించినట్టు. ఎప్పుడు దీవెన కుమ్మరిస్తాడు? ఆయన మాట జాగ్రత్తగా వింటే, ఆయనకు లోబడితే ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి? ఆనందింపజేస్తాయి. అదే మాటలు మన ఇంట్లో పలకడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. కొంచెం నిద్ర వచ్చే మాట వాస్తవం. వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు రాదు, ఎందుకంటే కొంచెం అందరూ పాడతారు కాబట్టి, వాక్యం ఒకరే చెబుతుంటారు కాబట్టి ఆ వాక్యం చెప్పేటప్పుడు సాతానే ఉంటాడు, సరే వినబాక, ఇనేది వినబాక అన్నట్టుగా వాడికి అవకాశం మనం ఇవ్వకుండా చూద్దాము. చూడండి, యెహోషువ మోషే అంటున్నాడు, యెహోషువరా అని యెహోషువను అభిషేకించాడు. నేను కూడా సేవకుడినయ్యాను, నేను కూడా కాపరినయ్యాను, నాకు ఇన్ని లక్షల మంది ఉన్నారు, నేను చిన్నవాడినైనా పెద్దవాళ్ళు కూడా నాకు లోపడాలి అని ఎప్పుడు యెహోషువ అనలా. యెహోషువలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మోషే దేవుని దగ్గర ఏం నేర్చుకున్నాడో యెహోషువ మోషే దగ్గర కూడా అదే నేర్చుకున్నాడు. మోషే దేవుని వైపు చూశాడు, యెహోషువ కూడా దేవుని వైపే చూశాడు. మనం కూడా అదే, మనుషుల వైపు, మన వాళ్ళు అనుకునే వాళ్ళ ఇటుగా చూడాల్సింది. ఎటువైపు చూడాలా? దేవుని వాక్యం, పరిశుద్ధాత్ముని వైపు మనం చూస్తే మనకి ఎట్లా ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందం. అలాంటి యెహోషువ వస్తూ ఉంటే యెహోషువకి ఎదురైంది ఒక్కసారిగా యుద్ధం చేయాల్సినటువంటి, రంగంలో దిగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎరికో ఉంది, యోర్దాను ఉంది, పెద్ద పెద్ద పట్టణాలను జయించాడు. హాయిని చిన్న పట్టణాన్ని ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే, వీళ్ళల్లో ఒకడు దౌర్భాగ్యుడు ఒకడు ఉన్నాడు. ఎవరు అతను? అందరూ తెలిసిందే కదా. ఒక్కడు దేవుని మాట వినకుండా, ఒక్కడు దేవుని మాట వినకపోతే ఆ ఒక్కడి వల్ల సుమారు 20 లక్షల మంది ఓడిపోయారు. ఓడిపోతే అందరికి వచ్చినట్టే కదా. కానీ వాళ్ళని ఎవరో కనిపెట్టారు, తీసుకెళ్ళి రాళ్ళు వేసి చంపారు. చంపలేదండి, అవి తెలుసుకోవాలి. అవి సంపద వాస్తవానికి అతను ఒప్పుకున్నాడు, పైపైన ఒప్పుకున్నాడు. రాళ్ళు వేసి కుప్పగా వేశారు. ఇందాక బ్రదర్ కూడా అదే ఆ విషయాన్ని అట్లా, అంటే అక్కడ ఆరాధన కాబట్టి అది పాతి పెట్టడం అనే విషయంలో అదే కదా. అక్కడ వినండి, యెహోషువ ఎక్కడికి ఓటమే లేదు. యెహోషువ కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఇంకా యెహోషువ కుటుంబాన్ని కట్టుకుంటుంటే వీళ్ళంతా కుటుంబాలు విడివిడిపోతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ వాళ్ళని ఒక చోట ఉంచబాక, 4 వైపులా ఉంచు, ఒక్కొక్క వైపు 3 గోత్రాలు ఉంచు. ఆ గోత్రాల్లో ఆ 3 గోత్రాలని మందిరానికి నడిపించడానికి, ఇంకా అప్పుడు మందిరం లేదు, గుడారానికి నడిపించడానికి, ఆ మందసం దగ్గర ఇంకా నడిపించడానికి, ఆ దేవుని సన్నిధికి నడిపించడానికి వాళ్ళలో లేవీయుల్ని ఎన్నుకో. ఎవరిని ఎన్నుకోవాలా? లేవీయుల్ని ఎన్నుకో. వాళ్ళని, ఆ లేవీలకి కొన్ని పురాలు, వాళ్ళకి కొన్ని పట్టణాలు, వాళ్ళకి ఏమి ఇవ్వాలా? ఒక మాట చదువుకుందామా? సంఖ్యాకాండం 35వ అధ్యాయం ఒకసారి చదువుకుంటే మనకు కొంచెం అర్థం అవుతుంది. 35వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను
ఇయ్యవలెను. వాస్తవానికి ఆశ్రయపురాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి 6. ఈ 6 ఆశ్రయపురాల్లో ఎవరైనా పొరపాటున చేసిన తప్పును ఒప్పుకోవటానికి, ఆ తప్పుకి ఆ శిక్ష భరించలేనంతగా ఉంటుంది. అది ఏ శిక్ష అంటే, పొరపాటున ఒకరిని చంపటం, పొరపాటున ఒక జంతువుని చంపటం, చాలా ఉంటాయి. పొరపాటున ఇంకేదన్నా పొరపాటున చేయాలని కాదు, అనుకోకుండా పొరపాటుకే కానీ కావాలని చేసి నేను ఆశ్రయపురానికి వస్తానంటే ఒప్పుకోరు. లేవి దగ్గర పరిగెత్తుకుంటా రావాలి, ఆ గవిని వద్ద ఉండాలా, ఆ పుర ద్వారం వద్ద ఉండాలా. ఏందబ్బాయి నువ్వు వస్తున్నావు పరిగెత్తుకుంటా అన్నప్పుడు, ఆ పరిగెత్తుకుంటా వచ్చేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని చంపాడంటే ఎట్లా ఉంటుంది? తనకి ఇంక నిద్రేం పట్టిద్దా? నిజంగా వ్యక్తిని పొరపాటు ఎట్లా జరిగిపోయింది, చంపితే నిద్ర పట్టిద్దా? చంపకముందు ఎట్లా నిద్రపోవచ్చు, ఎట్లా ఉండొచ్చు. ఆ వ్యక్తి ఆ పుర ద్వారం యొక్క రాగా అక్కడ ఉన్నటువంటి లేవీయులు ఆ వ్యక్తిని అడుగుతారు, ఎందుకు వచ్చావు అబ్బాయి, ఏందని అడిగితే అతడు నిజం చెబుతాడు. చెప్తే అది ఆ నిజమో కాదో అని వాళ్ళందరూ ఎంక్వైరీ అంటే అందరిని అడగరు, ప్రభువుని అడుగుతారు. తర్వాత ఆ మాటను బట్టి అతను ఆ పురంలో చేర్చుకుంటారు. యోర్దానికి అవతల 3 పురాలు ఇచ్చాడు, యోర్దానికి యువతల 3 పురాలు ఇచ్చాడు. 6 ఆశ్రయపురాలు. వాటితో పాటు 42 పురాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఆశ్రయపురాల్లాగా ఉంటాయి, కానీ ఆ ఆశ్రయపురాలు కాదు, వాళ్ళకి అనుబంధంగా ఏర్పడినటువంటి పురాలు. ఈ పురాల్లో వాళ్ళు వచ్చినప్పుడు మరి పోయినసారి ఒక పురాన్ని గురించి మనం ధ్యానం చేసాం. ఏం పురం అది? కేదేశు అంటే పరిశుద్ధమైన స్థలం. ఏంటంటే అప్పుడు పరిశుద్ధమైన స్థలం అది గుడారం అనుకో, లేకపోతే ప్రత్యేకమైన స్థలం అనుకో. ఇప్పుడు ఏందనుకున్నాం మనం ఆ రోజు? దేవుని మందిరం. ఇంకా వాళ్ళకి వెళితే దేవుని సంఘం. మంచిదే, అంతవరకు బాగానే ఉంది. రెండోది చూడండి, ఇప్పుడు రెండోది 7వ వచనంలో, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషు గురించి మాట్లాడుకున్నాం. కెదెషు అది పరిశుద్ధమైన స్థలం, అది దేవుని మందిరమే. మనం కూడా ఒకప్పుడు పాపం చేశాం, దాన్ని ఒప్పుకున్నాం కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన పూజించే పూజాలుగా చేశాడు. ఇంకంతవరకు మనం పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతేనా? లేకపోతే సంపూర్ణ పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడు అక్కడ తప్ప ఇంక సంపూర్ణత ఈ లోకంలోనే. మనం కన్ను మూసేంత వరకు కూడా మనకు అంత సంపూర్ణ మానవుడు లేడు. సంపూర్ణత అనేది ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కాకపోతే ఆ రూపాంతర ప్రక్రియలో మనం అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వినండి అమ్మా, వినండి, చూడండి. మొదటిది నఫ్తాలీలో మన్యములో లేవీలకి ఆ గలిలయ ప్రాంతం అంటే ఒక మాట చెప్పాలంటే, లోనికి వెళ్ళాలంటే గలిలయ ప్రాంతం అంటే ఎవరు? యేసు ప్రభు పరిచర్య చేసిన ప్రాంతం. అక్కడ కెదెషు, దాని గురించి మనం ధ్యానం చేశాం. ఇప్పుడు రెండోది చూడండి, ఎఫ్రామీయుల మన్యమందలి. అమ్మ అది కూడా గుర్తుపెట్టండి. ఎఫ్రామీయులు ఎవరు? ఏసేపు గోత్రాన్ని పక్కన పెట్టి ఏసేపుకి 2 కుమారులు, వాళ్ళ పేర్లని చెప్పండి. గ్రంథంలో కూడా ఉంది కదా ఒకటి. ఎవరెవరు? బెన్యామీన్. అమ్మా ఒకసారి బైబిల్లో చూద్దాం. బైబిల్ చేయండి, బైబిల్ ఆదికాండం. బెన్యామీని ఏసేపు తమ్ముడు. ఏసేపుకి పుడతా తల్లిని చెప్పినోడు, అంతే కదా మన భాషలో చెప్పాలంటే. తల్లి చనిపోయింది కదా. చూడండి ఆదికాండం మాట మనం, ఎందుకంటే కొన్ని ప్రాథమికమైనటువంటి సత్యాలు అంటారు కదా, ప్రాథమిక విషయాలు లేకపోతే సత్యాలు అంటారు. 48వ అధ్యాయం 48వ అధ్యాయం ఆదికాండం మొదటి నుంచి చదువుతాను చూడండి.
ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను, అక్కడ మళ్ళా పట్టిచదువుతాను. అప్పుడు అతడు అంటే ఎవరు? యోసేపు. మనష్షే ఎఫ్రాయిముల అను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుతున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూసి, కనాను దేశమందని లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించెను. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహం అగునట్లుగా, ఎందుకులండి 5వ వచనం చదువుతున్నాను చూడండి. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునకు ఐగుప్తులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోనీల వలె, ఎఫ్రాయిము మనష్షే వలె అన్నాడు. ఇప్పుడు యోసేపు కుమారుల పేర్లు చెప్పండి, అదే నేర్చుకుందాం. మనష్షే చెప్పాలి, అందరూ చెప్పాలి. మనష్షే ఎఫ్రాయిం. వీటిని అర్ధగోత్రాలు అంటారు. యోసేపు గోత్రాన్ని 2 అర్ధభాగాలుగా చేసి యోసేపు నట్టు గోత్ర పక్కన పెట్టి, ఇప్పుడు చెప్పండి, 2 అర్ధగోత్రాలు వచ్చినాయి, ఇంకొక గోత్రం పోయింది. ఒకటి యోసేపులో నుంచి 2 వచ్చినప్పుడు 12 గోత్రాలే ఉండాలి కదా, 12 గోత్రాలే. లేవీలకు గోత్రాలు ఆపాదించబడవు. లేవీలకు ఆ లేవీలకు ఇచ్చిన పురాలే ఇవి. వాళ్ళకి స్వాస్థ్యం, వాళ్ళకంతా కూడా దేవుడే. ఏంటంటే కొద్దిగా బైబుల్ క్లాసులు చెప్తే కనుక అర్థమైంది. మీరు ఎన్ని వస్తుంది కానీ ఇట్లా నా వైపు. యోసేపు కుమారులు ఎవరు? మనష్షే, ఎఫ్రాయిం. ఇప్పుడు ఇక్కడ రండి, ఎఫ్రాయిమును పట్టుకోండి. 7వ వచనంలో ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును. ఏంటిదంటే రెండోది, ఎఫ్రాయిము అనేది ఒక అర్ధగోత్రం. ఎఫ్రాయిముని గురించి మళ్ళీ ధ్యానం చేస్తే దాని అర్థం ఏమిటి, ఆయన ఎవరు, ఆయన ఏం చేశాడు, చాలా ఉంది. ఆయన ఒక గ్రంథమే రాశారు కదండి, రాయలేదా? ఎఫ్రాయిం లేదా? ఎఫ్రాయిం గురించి, మనష్షే గురించి ఉంది, ఎఫ్రాయిం గురించి ఉంది. అసలు ఎప్పుడు కూడా ఎఫ్రాయిమో అన్నట్టుగా మాట్లాడతారు. చాలా ఉందిలే, ఆ పాఠం వద్దు. కానీ యోసేపు యొక్క కుమారుడు ఎఫ్రాయిము. ఆ ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెము. పట్టుకోండి ఈ మధ్యాహ్నం. షెకెము ఏంటి చెప్పండి? షెకెము ఏంటిది? 2వ ఆశ్రయపురం. మొదటిది కెదెషు, అది పరిశుద్ధ స్థలం, దాని గురించి ధ్యానం చేసాం, దానిలో మనం వచ్చాం. రెండవ ఆశ్రయపురం ఏంది? షెకెము. ఏంటిది? షెకెము అందరు చెప్పాలమ్మా. షెకెలు వేరు. మళ్ళా షెకెము. ఎక్కడ ఈ షెకెము అనే పదం వచ్చింది? కొంచెం లోనకెళ్ళి ఆలోచన చేస్తే ఆదికాండం 12వ అధ్యాయం దీన్ని ఒకసారి ఒక మాట చదువుకుందాం. చాలా ఉంది, 12లో ఉంది, 33లో ఉంది, 35వ అధ్యాయం ఉంది, 37వ అధ్యాయంలో కూడా ఉంది. 12వ అధ్యాయం చేస్తారా? ఆదికాండం. అబ్రాహాము దేవుడిని నమ్మి దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే 6వ వచనం చదువుతున్నాం చూడండి. 6వ వచనం. అప్పుడు అబ్రాహాము షెకెమునందలి ఒక స్థలము దాకా, ఆ అయ్యే దేశం అంటే 5వ వచనం కూడా చదువుతా. అబ్రాహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, 5వ వచనం, లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశానికి వచ్చారు. అప్పుడు చూడండి. అప్పుడు అబ్రాము షెకెమునందరి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై
నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దీని గురించి ఎప్పుడు మనం విని ఉన్నాం. ఎక్కడ అబ్రహాం బలిపీఠం కట్టాడంటే ఆ బలిపీఠం కట్టాడు, దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి. అది తర్వాత చూడండి 8వ వచనంలో, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయిగిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. వాస్తవానికి ఇది 2వ బలిపీఠం. కానీ అబ్రహాం మరిచింది ఏంటంటే షెకెములోకి వచ్చాడు. కనాను దేశంలో వచ్చి ఆ ప్రాంతం అంతా తిరుగుతుంటే షెకెము అనేటువంటి ఒక ప్రదేశం కనపడింది. అక్కడ ఏం చేశాడంటే వెంటనే ఒక బలిపీఠం కట్టాడు కానీ ప్రార్థన చేయటం, దాన్ని పరామర్శించటం, దాని గురించి అనేటువంటి ఆలోచన అబ్రహాం చేయాలి. అందుకే ఎప్పుడు షెకెములో కట్టిన బలిపీఠాల గురించి ఎప్పుడు ధ్యానం చేయము. ఎందుకని? ఇప్పుడు మందిరం కట్టామండి, దాంట్లో ఏం జరగట్లా అనుకుందాం. కాస్త లోకంలో ఉండే అమ్మ వినండి, మందిరం తలుపులు తీరు, ఏంది అక్కడ? అబ్రాహాము కూడా చేసిన తప్పనే మొదట్లో వెళ్ళయ్యా వెళ్ళు నీకు అందిస్తానంటే అబ్రాహాము హారాన్ నుంచి బయలుదేరి వచ్చాడు. మెసొపొటేమియా దగ్గర నుంచి హారాన్ దగ్గరికి వచ్చాడు. ఆశీర్వాదం పొందుకొని దేవుని మాటిని ముందుకు వెళ్తుంటే నువ్వు కనాన్ వెళ్ళాలి అన్నాడు దేవుడు. కనాన్ ఎక్కడ ఈయనకు తెలియదు. వెళ్తా ఉన్నాడు, మొత్తానికి కనాను ప్రాంతంలో వచ్చాడు. వచ్చి రాగానే ఎందుకు అబ్రాహాంకి ఆ షెకెం అనేటువంటి ఒక ప్రదేశం దొరికి ఆ షెకాన్ని చూడగానే అమ్మా ఆ పట్టణాన్ని, అది ఒక పట్టణం కూడా, అది ఒక పేరు కూడా, చాలా ఉంది దానికి అర్థాలు. దాన్ని చూడగానే అబ్రాహాంకి బలిపీఠం గుర్తొచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయంలో బలి అర్పించారే హేబెలు కయ్యలు. అలా ఆ బలి అర్పించింది ఎన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని వరే అనుకున్నాడు. అంతకంటే కూడా అక్కడ సరిగా లేదు, అది అర్పణతో అయిపోయింది. మా తాత ముత్తాతలు ఉన్నారు కదా, ఎవరు? నోవహు. ఆయన నిజంగానే బలిపీఠం కట్టాడు, దాని మీద జంతువుని అర్పించాడు, దేవుడు ఆనందంగా ఆగ్రహించాడు అని జ్ఞాపకం చేసుకొని ఆ షెకెమును చూడగానే ఏం కట్టాడు? మందిరం కాదు, బలిపీఠం కట్టాడు. కట్టి ఆయన అక్కడ పని చేయట, అదే బలిపీఠాన్ని కట్టాడు కానీ దాని గురించి ప్రార్థన చేయటం కానీ దాని గురించి ఏమీ పట్టించుకోవాలి. అందుకే అక్కడ ఆ బలిపీఠం లెక్కలోకి రాదు. తర్వాత బలిపీఠం కట్టాడు, కొంచెం ముందుకు వెళ్ళాడు. బేతేలు అంటే సహవాసం, అది ఈసారి దేవుని నివాసం, అది ఈసారి ధ్యానం చేద్దాం. ఎప్పుడు అక్కడ ఏం చేశాడంటే మోకరించాడు, ప్రార్థన చేశాడు. కాబట్టి ఇక బేతేలులో బలిపీఠమే ఆయన కట్టినట్టుగా లెక్కలోకి వచ్చింది. చూడండి, ఈ షెకెము ఒకసారి ఇదే ఆదికాండం 37వ అధ్యాయం తీయండి. 37వ అధ్యాయం. యోసేపు వాళ్ళ నాన్న యోసేపుని పిలిచి, అబ్బాయి రారా. అప్పటికే వాళ్ళందరి మధ్య పగ, ద్వేషం. అమ్మా ఎవరు బాబు అక్కడ రా, మాట చెప్పించుకోకూడదు. ఎంత కష్టపడ్డా 20 గంటల కంటే ఎక్కువ కష్టపడ్డగా, 24 గంటల్లో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మరొక చెబుతున్నారు కదా, 19 గంటలు 20 గంటల చదివాడు అనుకో. ఆయన చరిత్ర గురించి చెప్తే వింటున్నాం. ఆయన ఏం చెప్తాడో ఏం తెలియదు, చాలా పిహెచ్డీలు. ఆయన రాసిన రాజ్యాంగం మనది. అంత కష్టపడ్డాడు. వాస్తవానికి మంచినీళ్ళు కూడా పోయిలా ఆయనకి, సరైన మంచినీళ్ళు కూడా పోయిలా, సరైన అన్నం కూడా దొరకల పరిస్థితి. అది ఎంత కష్టపడ్డాలని నేను చెబుతుంది. మరి ఆయన నిద్ర రాదా? 20 గంటల సుమారు చదువుతూ ఉంటే నిద్ర రాదా? వచ్చిద్దా రాదా? నిద్ర ఏం చేశాడు అర్థం గంటల. ఎందుకంటే అది ఆయన గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంచెం నిద్ర ఆపుకుందాము. 37వ అధ్యాయం 12వ వచనం చూడండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళారు. ఎక్కడ మేపుతున్నారు? మందని షెకెములో. ఏంటిది షెకెము? ఆది కాండంలో చూస్తే అబ్రాహాము ఏమన్నా ఏదో బలిపీఠం కట్టినట్టు ఉంది, దాన్ని వదిలేసినట్టు ఉంది. ఆ తర్వాత
ఏసేపు అన్నలేమన్నా మందం తీసుకెళ్ళి అక్కడ మేపినట్టుగా ఉంది. ఇంకా చాలా రకరకాలుగా ఉన్నాయి. అయితే ఈ షెకెము అంటే ఒక భుజం. ఏంటి చెప్పండి? బలం. భుజము దేనికి సాదృశ్యం? బరువును మోసింది కదా. భుజము దేనికి సాదృశ్యం? చాలా మంది చెబుతాం, వీడు నాకు ఎడ భుజం, వీడు నాకు కుడి భుజం, అరే వీడు చచ్చిపోవాలి నా కుడి భుజం పోయినట్టుగా లోకంలో ఉంటాయి కదా. కుడి భుజం అని అంటారా లేదా? భుజం ఏంటిది? భుజం ఆశ్రయపురం. ఆ భుజాన్ని గురించి కొద్దిసేపు చూడండి. ఒకసారి ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 5, 6, 7, 8 చరణాలు చదువుకుందాం. 60వ అధ్యాయం 5వ చరణం. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తియా నన్ను కూర్చి ఉత్సాహధ్వని చేయుము. ఎక్కడొచ్చిందో చూడండి. 6వ చరణంలో వచ్చింది. 6వ చరణంలో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఏమని? నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను. షెకెమును పంచిపెట్టెదను అంటే ఏంటి? మీకు బలాన్ని ఇస్తానురా బాబు. మీరు బలం లేని వాళ్ళు, ఏం కావాలి మనకి? అక్కడ అన్నాడు చూడండి, నేను ప్రహర్షించెదను, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చినాడు. ఏంది ఆ బలం? పరిశుద్ధత. మనం ఎంత పరిశుద్ధతగా ఉంటే మనం అంత బలంగా ఉంటాం. ఎంత నీతిగా ఉంటే అంత బలంగా ఉంటాం. మరి నీతి తప్పితే పిల్లలు ఇప్పుడు ఏదన్నా దొంగతనం చేశారని వాళ్ళ మొహం ఎట్లుంటుంది? ఏమ్మా కొద్దిగా వినంటారా, ఇదే కొంచెం లోన పోయే సబ్జెక్ట్ ఇదే. ఎందుకు ఇక్కడ తల ఒకరు కళ్ళు మూతారు, మళ్ళీ అక్కడ ఒకరు మూతారు, ఈలో మధ్యలో ఒకరు తీసుకుంటారు. ఎందుకో మరి అట్లా స్టెప్పులుగా దేవుడు అంటున్నాడు, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధత తోడు. ఎట్లా? నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టేదను. అంటే ఇది భుజం అంటే ఏంటిది? పరిశుద్ధత ఇస్తా. మీకు మీరుగా పరిశుద్ధులు కాలేదు. ఒకవేళ పరిశుద్ధులుగా నేను తీర్చినా మీరు ఎప్పటికప్పుడు ఏమవుతా ఉంటారు? దిగజారిపోతా ఉంటారు, బలం లేని వాడుగా ఉంటారు. ఇదిగో నా పరిశుద్ధతను నేను షెకెముకి ఇస్తా. అంటే ఇది పరిశుద్ధతను నీకు ఇచ్చి ఎక్కడైతే బలహీన పడతావో నిన్ను భుజం బట్టి లేపుతా. ఇప్పుడు మనకి ఎందుకో మరి 50 సార్లు కూడా చెప్పుకోవాలంటారు. మనం బలహీనంగా ఉన్నాం అనుకో, రక్తం లేదనుకో, ఎవరైనా రక్తం ఇస్తే మనకేమొచ్చింది? బలం వచ్చింది, బతుకుతాం. అంతేనా? మన దగ్గర డబ్బులు లేవు అనుకో, ఎవరైనా డబ్బులు ఇస్తే ఎట్లా ఉంటుంది? మన దగ్గర కొద్దిగా విశ్వాసం తక్కువగా ఉందనుకో, ఒకరు వచ్చి ఆ విశ్వాసాన్ని గురించి కొద్దిగా బలపరిస్తే మనకి ఎట్లా ఉంటుంది? మనల్ని ఆదరిస్తే ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? అట్లానే పరిశుద్ధత 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 అనే ఆ బలం, ఆ భుజం నేను నీకు ఇస్తా అంటున్నాడు. మరి అది కావాలా లేదా? పరిశుద్ధులుగా ఉండటానికి కదా పిలిచింది ఆయన, బలంగా ఉండటానికి కదా పిలిచింది. భక్తిలో బలంగా, ఆత్మీయంగా బలంగా, శారీరకంగా బలం కాదు. శరీరానికి పెట్టి ఇదే తూకుడు, వెనక ముందు అటు ఇటు అంతే కదండి. శరీరానికి ఎక్కువ పెట్టాము, ఏమైంది చెప్పండి? కొంతమంది నిద్ర రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టండి. నిద్ర వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొంచెం ఇవ్వండి. నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వినండి, ఈ షెకెము బలాన్ని ఇచ్చే ప్రదేశం ఉంది. ఆ మందని ఎక్కడ తీసుకెళ్ళి మేపుతున్నారు? షెకెములో మేపుతున్నారు. ఏంటిది షెకెం అంటే? భుజం.
ఏంటిదంటే దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధత నీకు ఇస్తా. ఎప్పటికప్పుడు నువ్వు ఏ బలహీనతలు ఉన్నావో ఆ బలహీనతలు ఏం చేస్తావు, నేను శుభ్రం చేసి నీకు బలాన్ని లేపుతా. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నిన్ను లేపుతా. నువ్వు ఒకవేళ పక్కసికి పడిపోయావు అనుకో, నీకు ఆహారాన్ని ఇచ్చి నీకేమిస్తాను, బలాన్ని ఇస్తాను. ఏంటిది ఇది? ఇప్పుడు చదవండి 7వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనం నుంచి చదవండి. 7వ అధ్యాయం. ఈ ఆశ్చర్యపురాల గురించి ఆలోచన చేస్తే, అమ్మా ఇటు ఒక మాట నా వైపు వినండి. లేవీలకు ఇచ్చారు, మనం లేవీలం, రాజులం, యాజకులం, ఆయన సొత్తైన ప్రజలు. ఈ 6 పురాలు ధ్యానం చేసేటప్పుడు చివరికి వచ్చేది ఎక్కడికో తెలుసా? దేవుని సంఘానికి వస్తాం, దేవుని మందిరానికి వస్తాం, దేవుడు ఉండేటువంటి స్థలానికి వస్తాం. ఆయన బలం ఇచ్చినా, పరిశుద్ధత ఇచ్చినా, ఆ స్థలములో ఆనంద గీతాలు పాడుకున్నా, ఏది మనకు కొదువైనా, ఎక్కడ మనం దారి తప్పినా, అయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడు? రా 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 నిన్ను బలపరుస్తాడు, అందుకే నేను కదా అని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. చదవండి 7వ అధ్యాయం 9వ వచనం సంఖ్యాకాండం. ఏడు 9 కదా సంఖ్యాకాండం. ముందు కూడా ఉందయ్యా కొద్దిగా. అది ఆ మాట కహాతీయులకు ఇయ్యలేదు. కరెక్టే. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని. అమ్మా ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనల్ని బలపరుస్తూ మన భుజం మీద ఏం చేశాడంట? చూడండి, అక్కడ లేవీయులకు ఇచ్చాడే, వారిని పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని. ఏ పని? పరిశుద్ధమైన పని. ఎవడు మోయాలా? నీవు మోయాలా, నాకు నేను మోయాలా. మోయాలా లేదా? మోయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలా? ఏంటండి? శకంకి వెళ్ళాలి కదా. శకంలో ఏముంది? అసలైన భుజం ఉంది. ఆ భుజం మీద మ్రాను మోసుకొని వెళ్ళాడే, ఆ భుజం మీద ఆ మ్రాను మోసుకొని వెళ్ళి, ఆ మ్రాను ఇప్పుడు మన మీద పెట్టాడు. అది కాదు, ఆయన మన పాపాన్ని మోసుకొని వెళ్ళిన సిలువ ఆయన భుజం మీద. ప్రపంచం మొత్తం మన సిలువను మనం ఎత్తుకోవాలా. నీ సిలువను, నీ శ్రమలు నువ్వే, నా శ్రమలు నాయే. అంతేనా? ఒకరికి వస్తాయా? ఏమ్మా చెప్పండి. మన సిలువను మనం ఎత్తుకోకపోతే మనం ఆయన శిష్యుల మీద. లూకాసు వార్తలో తేటగా ఉందండి. ఆయన శిష్యులుగా మనం ఎంతవరకు ఉన్నామంటే ఆరాధన చేస్తున్నాం, వెళ్తున్నాం, విశ్వాసులు అంతే. విశ్వాసానికి కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కట్లా, శిష్యరికానికి రావట్లా. యెహోషువ శిష్యుడుగా ఉన్నాడు, శిష్యరికం చేశాడు. మనం శిష్యరికం అంటే ఏంది, అన్నీ ఆడ చేస్తాం అన్నట్టుగా. విశ్వాసం, మన శిష్యులుగా ఉండాలంటే మనం కొన్నిసార్లు మన తల్లిదండ్రులను వదిలేసుకోవాలా, మన బిడ్డలను వదిలేసుకోవాలా, మన భార్యను వదిలేయాలంటే పరిచయ పత్రిక అని కాదు దాని అర్థం. మీకు తెలుసు యేసుదాస్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉండలేవు ఆయనకి. నిజం చెప్పండి, ఆయన తోటి 2 సార్లు పరిచయం, ఎన్నెన్నో అమృతాలు. మరి ఆయన నిలిపిన సంఘంలోనే మనం నిలబడాల్సి వచ్చింది. అది అద్భుతం, మనమేం చేయలేం కదా. ఆలోచన చేయండి. చాలాసార్లు మనకు భుజం చూడండి. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ, పరిశుద్ధత ఇస్తాడు. పరిశుద్ధత లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యం. పరిశుద్ధులే కదా. నేను పరిశుద్ధులను తెస్సలోనికైలకు కూడా రాస్తూ మళ్ళా అంటాడు, పత్రికల్లో రాస్తూ అంటాడు, పాత నిబంధనలో కూడా అదే. అసలు పరిశుద్ధతే కదండి ఆయన. పరిశుద్ధత లేకుండా ఇక ఈ లోకంలో ఎన్నో దేవుళ్ళు, దేవతలు అనేవాళ్ళు ఉన్నారు. లేవంటలా. సాతాను యొక్క బిడ్డలు. వాడు పరిశుద్ధత పోగొట్టుకున్నాడు,
వాడి ద్వారా ఏర్పడిన వాళ్ళకు కూడా పరిశుద్ధత లేకుండా చేశాడు. మన దేవుడు మనకు బలాన్ని ఇచ్చేవాడు, మన దేవుడు మనకి పరిశుద్ధతలో పెంచేవాడు. 1 కొరింథీ పత్రిక 9:6 ఏమంటున్నారు చూడండి. ఇక్కడ ఇంకో 2 మాటలు చదువుకున్నామయ్యా. 10వ వచనం కూడా చదువు. కనుక ఇక్కడ కనుక వాహనములను నియమింపలేదు. అక్కడ ఆగుదాం. వాహనాలు లేవు. ఏం మోయాలా? లేవీలు ఏం మోయాలా? మందసాన్ని మోయాలా. లేవీలు ఏం మోయాలా? మందసాన్ని మోయాలా. ఈ విషయంలో దావీదు కూడా తప్పిపోతాడు లేదండి. కొత్త బండి మీద చేసుకొస్తుంటే ఒకడు ఉజ్జానా వస్తా ఉంటే ఫిలిస్తీన్లు వాళ్ళకి గడ్డలు పుట్టి, వాళ్ళకి అసలు భయం పుట్టి గడగడ వణుకుతున్నారు. వీళ్ళకి అసలు భయం లేదు. ఎవరికి? దేవుని నమ్మిన వాళ్ళకి భయం లేదు. ఎందుకని? దేవుని ఉగ్రత. ఆ మందసం ఎక్కడుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇది మన దగ్గర ఉంటే మనం కలుస్తాం, అందరిని ఓడగొట్టచ్చు అనుకుంటే వాళ్ళకి ఏం పుట్టి భయంకరమైన గడ్డలు. ఇక అసలు ఏ డాక్టర్ బాగు చేయలేడు. వాళ్ళకి భయం పుట్టి అయ్యా దీన్ని ఎట్టన్నా కానీ నెట్టేయాలంటే ఒక కొత్త బండి వేసి ఏం చేశారు? బండి మీద నెడితే దావీదు ఏం చేయాలంటే లేవీలను పంపాలా లేదా? లేవీలు వెళ్ళాలా లేదా? ఆ పని ఎవరు మోయాలా? ఎద్దులు కాదు, బండి కాదు. అక్కడ కొత్త పద్ధతి వచ్చింది. ఎవరు మోయాలా? లేవీలు మోయాలా. ఆయన స్వాస్థ్యమైనటువంటి లేవీలు, ఆ 6 ఆశ్రయపురాలని నడిపేటువంటి లేవీలు వాళ్ళు మోయాలా. అక్కడ అంటున్నారు చూడండి, వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణలను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు ఎట్లా? మనమే మోయాలా. ఎవరు మోయాలా చెప్పండి? మన భారాన్ని మనమే. అట్టెట్టన్నా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా ఒకరి భారాన్ని ఒకరి శ్రమలను ఒకరు భరించుకోవచ్చు అంటే అవి వేరు. మన శిలువ మనదే, మన శ్రమలు మనయ్యే, మన నింద మనల్ని ఎవరైనా అన్నారండి ఇంకొకరు అన్నట్ట. మన శిలువను మనం మోయాలి. శిలువను మోయాలంటే ఎంత కష్టం. మన శిలువను మనమే. శిలువ అంటే ఇంకేదో అనుకోబాకండి. ఈ లోకంలో ఈ శ్రమలో అనేటువంటి వలయంలో మనం జాగ్రత్తగా జీవిస్తూ ఉంటే మనల్ని అవమానపరిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏందయ్య మందిరానికి అనేవాళ్ళు ఉంటారు. ఉండరా? మనతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. చాలా జాగ్రత్త. మనకు శక్యం అవసరం. శక్యములో మనకేముంది? మేత కూడా ఉంటుంది. తర్వాత బలం, భుజం. ఎక్కడెక్కడ నేర్చుకోవాలి దేవుని వాక్యం? శక్యములో నేర్చుకోవాలి. శక్యము మనల్ని పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలో నడిపించింది. మనకు భుజాన్ని ఇచ్చి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు చెప్పండి? మనకు బలాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడే ఆరిపోతున్న దీపాలను కొద్ది వెలిగించి పంపిస్తూ ఉంటాడు. ఇంకో మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 9:6. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ఇక్కడ పౌలు గారు కొంచెం వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన కొంచెం అవమానంగా ఏంటంటే దేవుని పని చేసేటప్పుడు ఏమైనా ఇవ్వాలా? లేకపోతే ఆ కేప ఉంటాడు కదా, కేప విశ్వాసురాలను భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఆ సేవలో ఆ సేవ యొక్క విధానాన్ని గురించి వాళ్ళకి చెప్తూ ఉంటే అప్పుడు పౌలు గారు అంటారు 9:6లో
మరియు పని చేయకుండుటకు మేమును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? పని చేయాలంటే ఏం కావాలా? పని చేయాలంటే తోడు అవసరం, అంతేనా? పని చేయాలంటే ఏం కావాలా? బర్నబాని అంటబెట్టుకొని వెళ్తా ఉన్నాడు. వెళతా ఉంటే బర్నబా ఏమయ్యాడు కొన్నాళ్ళకి? ఏమ్మా ఈ 3 దండయాత్రలు సువార్తలు చెప్పరా? నేను పాఠాలు కూడా చెప్పాను కదా అప్పుడు. అపోస్తలుడైన పౌలు 3 సువార్త దండయాత్రలు చేశాడు. 4వ యాత్రలో ఇక ప్రాణం పోయి. మొదటి యాత్రలో ఏం చేశాడు? ఎవరెవరు సహకరించాడు? 2వ యాత్రలో ఎవరు వచ్చారు? 3వ యాత్రలో ఎవరు? చివరి యాత్ర ఆయనదే ఇక తీసేస్తారు, తలగొట్టేస్తారు, అది వేరే విషయం. ఈ బర్నబా చాలా మంచోడు. పౌలుకి ఎంత సహాయం చేస్తాడంటే అంత సహాయం చేస్తాడు. అవసరమైతే గట్టిగా మాట్లాడతాడు. బాయ్ నువ్వు చేసే తప్పురా అంటాడు. అవసరమైతే అయ్యా నన్ను క్షమించయ్యా అంటాడు. బర్నబా మంచి శిష్యుడు. మంచి శిష్యుడు అంటే మంచి విశ్వాసి. బర్నబా పౌలు బర్నబా ఇద్దరు కలిసి పోతా ఉంటే వాళ్ళు అంటున్నారు కదా, అదిగో ఆ క్యాప ఆయన భార్యను తీసుకొని వచ్చాడు కదా అని అంటే, అప్పుడు ఆ విషయాలు చెబుతూ నేను స్వతంత్రుడను కానా, అపోస్తలుడను కానా, యేసుని నేను చూడలేదా? వీళ్ళు ఏమంటున్నారంటే అపోస్తలులు అంటే యేసుతో ఉండేవాళ్ళు, యేసుతో తిరిగిన వాళ్ళు అని అంటే, అప్పుడు అంటున్నాడు నాకు ఎవరు కూడా అపోస్తలత్వాన్ని ఇవ్వలేదు, ప్రభువే దర్శనంలో నాకు కనిపించాడు, నా కళ్ళు పోయినాయి అని ఆయన సాక్ష్యాన్ని చెబుతూ ఆ తరువాత అంత్యోకయకు వెళ్ళి ఆ అంత్యోకయలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ బర్నబా ఈ పౌలు ఆ సంఘం ద్వారా పంపిస్తే వాళ్ళు వెళ్ళి పని చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మా, వినండి, ఇటువైపు వినండి. వాళ్ళిద్దరూ భుజం కలుపుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు బలంగా ఉన్నారు. మన అంశం అది. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? దేవుని పనిని, దేవుని సువార్తను ప్రకటన చేస్తా పోతే కొంతమంది అవమానపరుస్తున్నారు అనమాట. అప్పుడు పౌలు అంటాడు నేను స్వతంత్రుడను కానా, నాకు మాత్రం అపోస్తలత్వం లేదా, నేనేమో తక్కువ అన్నని అని చెప్పినప్పుడు తక్కువ అన్నని చెప్పాడు. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి 6వ వచనంలో, పని చేయుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి ఇప్పుడు మేము ఎవరికి ఏదో పని చేసి పోతున్నామని విలువ లేకుండా ఉన్నారా? దేవుని పని చేసేటప్పుడు విలువ కలిగి ఉండండి. భుజం ఇవ్వాలి. ఒకరికొకరు ఏమి ఇవ్వాలా చెప్పండి. శక్యము అనుభవంలో ఒకరికొకరు ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ శక్యం ఏంది? ఎక్కడొచ్చింది ప్రోత్సాహం? ఎక్కడొచ్చింది చెప్పండి? ఏమా అర్థం కాలేదు ఇంకా? పరిశుద్ధత. మందిరానికి పోయేటప్పుడు భయపడతాం, మీటింగ్లకు పోయేటప్పుడు మనకేం భయం? పోవద్దని కాదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళబాకండి. చాలామంది ఈ మధ్య చెబుతున్నారు కలిపి చెరిపిడి బోధ ఉంది. అప్పుడే ఉంది, అపోస్తలు పౌలు ఉన్నప్పుడే ఉంది. గలతీలకు రాస్తూ అసలు ఆ సంఘాలకి ఆ రాస్తూ ఆయన ఎంత బాధపడ్డారంటే అబద్ధ బోధకులు వచ్చేస్తా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా వస్తున్నారు. చూడండి యూట్యూబ్లో అవి చూసినప్పుడు అన్నా ఒకసారి చూడండి, ఫలానా ప్రభుత్వాలు కలుస్తాయని ముందుగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ అప్పుడు ఫలానా వాళ్ళు కలుస్తారంటే వాళ్ళు అక్కడ ఫ్లాప్ అయ్యారు. ఏ ముఖం చూసుకొని మళ్ళా అమ్మా వినండి ఏమంటారు? అది ప్రవచనాలు చెబుతున్నాం అంటారు. నాకు దేవుడు కనపడ్డాడు. ప్రభుత్వాల గురించి మేమేమంటలా, దాని గురించి ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోవాలంటే మనకు మనకు బలం కావాలి. ఏంటిది బలం? దేవుని వాక్యమే. దేవుని వాక్యం మీద మనం ఏముండాలా? ఆధారపడాలి. మనకి ఎప్పుడు ఏది రాకపోయినా ఆయన దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే మనల్ని ఆదరిస్తాడు. కొన్నిసార్లు కన్నీరు వచ్చింది అనుకోండి, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళండి. కొన్నిసార్లు గలిపిలిగా ఉంటుంది మనసు అంతా, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన ఏం చేస్తాడు? నేనున్నాను అని ఏం చేస్తాడు? ఆయన
సంపూర్ణమైన ఆదరణ ఇస్తాడు. మనుషులు ఏం చెప్తారంటే నీకేంది బాధ చెప్పు అని అన్నారు అనుకో, ఫలానా బాధ అని చెప్పారు అనుకో, అది అంట ఎవరు చెప్పొద్దులే, ఆమెకంటే ఈ బాధ అంట. ఇక మొత్తం మానవుల యొక్క పద్ధతి అది. దేవుడు ఏం చేస్తాడు? మన ఎంత బాధ అయినా, ఎంత బలహీనత అయినా, ఎంత ప్రార్థనలో లేమున్నా, వాక్యములో లేమున్నా, మన ప్రవర్తనలో లేమున్నా ఆయన ఏం చేస్తాడు? నేను సరి చేస్తారా, నా దగ్గర కదా అని ఆయన భుజాన్ని ఇచ్చి ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు. ఆ బలపరిచే స్థలం ఆ శకి మీద చెప్పండి, ఏందమ్మా చెప్పరా? దేవుని సంఘమే. సంఘం నువ్వు ఏడిస్తే ఏడ్చిద్ది, సంఘం నువ్వు సంతోషిస్తే సంతోషించింది. సంఘంలో ఏమేం జరగాలో దేవుని నిర్ణయం. మన గృహంలో, సంఘంలో ఇవన్నీ కలిసినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉంటామండి. గృహాల్లో ఒక విధంగా, సంఘంలో ఒక విధంగా ఉంటే సార్వత్రిక సంఘంలో ఎప్పుడు చేరతాం? మనకు బలం ఎక్కడ దొరికింది? ఏదో మీటింగ్లో పోతే పోవద్దంటే ఎన్నొద్దంటలా అట్లా దొరికినట్టు ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో సంవత్సరాలకు 6 నెలలకు అట్లా ఉంటుంది. అసలు బలం ప్రతిసారి బలం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి. దేవుని దగ్గరకు వచ్చి సహవాసం చేస్తూ ఉంటే ఇక్కడ భుజబలం. ఏ బలం అంటే చూడండి, మా భుజాలు ఏంటి? భుజాల మీద ఉండేది పాత నిబంధనలు వాళ్ళు ఏమి వేసుకున్నారు భుజాల మీద? ఇక్కడ ఏంటి చెప్పండి అమ్మమ్మ, చెప్పండి. ఇప్పుడు పోలీసులు వేసుకుంటారు కదా, ఎక్కడి అనుకుంటున్నారు? వాళ్ళు ఈ భుజాల మీద పెట్టుకుంటారు కదా, వాటిని ఏమంటారు? చెప్తారు స్టార్స్, అవి వాళ్ళ రేంజ్ని బట్టి దాన్నే పథకాలు అంటారు కదా, పథకాలు. దేవుడు సేవకులకు కూడా ఏమి ఇచ్చారు? ఏ బోధనిస్తా నడిని కట్టిచ్చాడు, కాళ్ళకేందో ఇచ్చాడు కదా, తలకి ఇచ్చాడా లేదా? భుజం మీద ఏం పెట్టాడు? పేర్లు. 12 గోత్రాల పేర్లు పెట్టలేదా? ఏమ్మా ఇంక ఇది అర్థం కావట్లేదు మీకు? ఎంత బలం! ఈ భుజం ఏం చేసింది? ఆ దేన్నైనా కూడా ఎదిరించడానికి అంత శక్తి వచ్చింది. భుజం జారిపోతే, ఆత్మీయంగా బలహీనపడితే ఏందోనన్నా అంటే ఖాళీ. మన ఊర్లో మరియమ్మలాగానే ఆ ఊరు ఏ ఊరు శాంతి రాత్రి మధ్యరాల్లో ఒక ఆమెకి ఇట్లానే ఇదే విధంగా దాన్ని ఏమంటారు? బలహీనత. అంటే మన మామూలుగా పిచ్చి పట్టిందంటారు, పిచ్చివాళ్ళు. మైండ్ సరి లేకపోతే ఒకసారి ఒక విధంగా ఉంటుంది, ఇంకోసారి ఇంకొక విధంగా. వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిని పోషిస్తారు. రాత్రి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళిద్దరూ అటు ఇటు నమ్ముకున్నాళ్ళు. ఆమె అంటుంది కదా, ఏమోనయ్యా ఇందాకదా బాగుంది, తర్వాత బాగుంటుంది అంటే ఏంది? దానిలో ఏముంది? దేవుని యొక్క ఆ విశ్వాసం పెట్టాల్సిందిగా కష్టం. మనం కూడా మరియమ్మని గురించి పోయిన ఆదివారం ఇప్పుడు వచ్చింది కదా, ఆమెను గురించి మనం ఎప్పుడు కూడా ఆమె పిచ్చితే అనకూడదమ్మా. మనం ఈ తలలో నరాలు ఏదో బలహీనత వల్ల తనకి అట్లా అనిపిస్తుంది. లోకం వాళ్ళు అన్నట్టుగా, లోకం వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. ఆమెను ప్రేమిద్దాం అంతే. కాబట్టి మన మీద ఒక్కసారి మనలో కూడా ఏమనొచ్చు, పైన పడి రక్కొచ్చు కదా. ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంది. కానీ ఆమె గురించి మనం ప్రార్థన చేద్దాం. దురాత్మలు అవన్నీ కాదు. లోన ఇక్కడ ఏదో నరాలు ఏమైనాయి, లోన ఎక్కడో బ్లాక్ అవ్వటం, ఇంకేదో అవ్వటం వల్ల ఒకసారి ఉన్న మైండ్ ఇంకోసారి ఉండక తనకు అట్లా ఉంటుంది. ఆమె గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఆ అమ్మాయి కూడా ఎవరు అన్యులు అంట, మధ్యరాలు అంటే కోటప్ప పండు దగ్గరేగా. ఏమ్మా ఆ అమ్మాయి ఏం పేరు? సామ్రాజ్యం ఏదో పేరు చెప్పారు, ధనలక్ష్మి అంట. ఓకేలేమ్మా, ప్రార్థన చేద్దాం. ధనలక్ష్మి విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఆ అమ్మాయి ఏముంది? బలహీనరాలు అయిపోయింది, బలం లేదు. మనం కూడా ఆత్మీయంగా బలహీనం అయిపోతే పడిపోతాం, చిక్కుబడిపోతాం, బలహీనం అయిపోతాం, భక్తిహీనతలు అయిపోతాం, మందిరానికి దూరం అయిపోతాం, శక్యమనే స్థలానికి రాకుండా దూరం అయిపోతాం. ఇప్పుడు కనిపిస్తే మళ్ళా వారం కనపడం, మధ్య కోడికల్లో కనపడడం, అవకాశాన్ని చూసుకొని మనం ఎప్పుడు కూడా ఆయన ఇచ్చేటువంటి బలం, ఆయన ఇచ్చే పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనం ఎక్కడికి రావాలా?
దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆ రక్తపు విలువ ఎంతదండి? మనకి ఎంత బలమో చెప్పండి, ఎంత బలమో చెప్పండి. అంత బలం కలిగినటువంటి ఆ స్థలం రెండోది ఎవరికి ఇచ్చాడు? ఎఫ్రాయిమీలు. ఎఫ్రాయిమీలు ఎవరు? భక్తిహీనుడు, గాలిని మేసినోడు, రోడ్లమ్మడ తిరిగినోడు. చాలా ఉన్నాయండి. నీళ్ళ తొట్లన్నీ పగల కొట్టుకున్నాడు. వాక్యం లేదు, పేరుకేమని ఎఫ్రాయిం ఎఫ్రాయిం. చాలా ఉన్నాయి ఆయన గురించి పాఠాలు. అలాంటి ఎఫ్రాయిమీల మన్యాల్లో కూడా శక్యాన్ని ఉంచాడు. ఏంటిది శక్యం? దేవుని యొక్క బలం, దేవుని యొక్క భుజం, దేవుని యొక్క శక్తి. అలా శక్తిహీనమైనటువంటి మనం ఏం చేయాలి చెప్పండి, చెప్పండి గట్టిగా. మొట్టమొదటిది కెదేశ్కి వచ్చాం, పరిశుద్ధ స్థలంలో వచ్చిపోవటం కాదు, బలాన్ని పొందుకొని వెళ్ళాలి. ఏంటిదా బలం? ఆత్మ సంబంధమైన వాక్యం అనే బలం. వాక్యం అనే బలం. వాక్యాన్ని నింపుకుంటే మన నోటి నుంచి ఏమొస్తాయి? అవే వస్తాయి. కాబట్టి వాక్యాన్ని నింపుకుందాం, వాక్యంతో బలపడదాం. వాక్యమే మనల్ని ఆదరించింది, వాక్యమే మనల్ని నడిపించింది, వాక్యమే మనం బలపరిచింది. వాక్యమైన దేవుడే మనల్ని ఏం చేస్తాడు? అన్ని విషయాల్లో మనల్ని ఏం చేస్తాడు? భుజం ఇచ్చి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని బలపరుస్తాడు. ఆ స్థలం శక్యం, ఆ స్థలం శక్యం.